ఓహోయ్ కుకింగ్కి స్వాగతం. ఈరోజు ఎండాకాలంలో చేసుకోగలిగే బెండకాయ ఒరుగులు ఎలా చేయాలి అనేది చూసుకుందాము. ఇవి మంచి కాంబినేషన్ పప్పన్నంలోకి, సాంబార్ అన్నంలోకి, లేదంటే అన్నంలో నెయ్యి వేసుకుని అలాగే ఒక కూరలాగా చేసుకుని తినేసేయచ్చు. ఇలాగా బెండకాయలు తొడిమెలు తీసి తరిగి పెట్టుకున్నాను. ఒక పల్చడిది వడియాలు ఆరపెట్టుకునే కవర్ తీసుకోవచ్చు, లేదంటే ఏదైనా సరే కాస్త మందంగా ఉండే ప్లాస్టిక్ కవర్ తీసుకుని వేసుకోండి. దీని మీద ఇవన్నీ ఆరపెట్టేసుకుందాము. అన్నీ పరిచిపెట్టేసుకోండి. 3 రోజులు మ్యాక్సిమం మంచి ఎండలో ఉంటే కనుక 3 రోజుల్లో ఆరిపోతుంది. ఇది ఇలాగంతా పరిచిపెట్టుకున్నాను. ఇది 4వ రోజు చూపిస్తున్నాను. బాగా ఎండిపోయినాయి. 3 రోజుల్లో ఎండుతుంది. ఎండ సరిపోకపోతే 4-5 రోజుల దాకా పడుతుంది. ఒకటి విరిచి చూపిస్తున్నాను చూడండి. ఇలాగ పొడి పొడిగా అయిపోవాలి, ఇలా క్రిస్పీగా అయిపోవాలి. తర్వాత వీటిని రూమ్ టెంపరేచర్ రానిచ్చి, ఇప్పుడు కాస్త వెచ్చగా ఉన్నాయి, ఒక ఎయిర్ టైట్ డబ్బాలో కనుక వేసి పెట్టుకుంటే మనకి సంవత్సరం మొత్తం నిలవ ఉంటుంది. గాలి చొరబడితే కనుక మెత్తపడతాయి. ఇవి ఇప్పుడు ఎలా వేయించుకుందాం చూద్దాము. చక్కగా కరకరలాడుతూ ఉన్నాయి. దీనికోసం నూనె బాగా కాగి ఉండాలి. ఇప్పుడు బాగా కాగిన నూనెలో ఆ బాండ్లీలో ఎంత పడుతుందో అంతే, మరీ ఎక్కువ వేసేయద్దు, సరిగా వేగవు. సరిపడా వేసుకొని బెండకాయ ఒరుగులు కాస్త అటు ఇటు తిప్పుకుంటూ ఎర్రగా వేయించుకోవాలి. మనకి ఒక బ్రౌన్ కలర్ లాగా వచ్చేస్తాయి. మరీ ఎక్కువ వేయించేస్తే మాడిపోయిన టేస్ట్ వచ్చేస్తుంది. చూడండి, ఇలాగా బ్రౌన్గా వేయించుకుని తీసి ఒక పాత్రలోకి తీసుకోండి. దీనికి టిష్యూ పేపర్ వేయొద్దు. వేస్తే అవి నూనె అంతా పీల్చేస్తాయి కాబట్టి మనం వేసే ఏమన్నా పొడులు ఏమన్నా వేసుకుంటాం కదా తర్వాత రుచికి, అవి వాటికి అంటుకోవు, డ్రైగా రాలిపోతాయి. అన్నీ తీసేసుకుంటున్నాను. ఇలాగే చూడండి, ఇదంతా జిడ్డు కనిపిస్తుంది. ఇలాగే మిగతాది కూడా ఎన్ని కావాలో అన్ని మనం ఇలాగ వేయించి పెట్టుకోవచ్చు. ఇప్పుడు మనకి ఈ పాత్రలో తీసుకున్నప్పుడు కాస్త జిడ్డు కనిపిస్తూ ఉంటుంది, అది అలాగే ఉండాలి. చూడండి, ఇలాగా నేను దీనికి అంతటికి సరిపడా ఉప్పు వేసుకుంటాను. తర్వాత ఇలాగ పొడి పొడిగా అయిపోతుంది మనం ఒకటి విరుచుకుంటే కనుక. అంతవరకు వేయించుకోవాలి. సరిపడా ఉప్పు వేసుకోండి. ఇది కంపల్సరీ వేసుకోవాల్సింది. ఉత్తగా ఉప్పు వేసుకుని కూడా తినేసేయచ్చు, అలాగే ఒక స్నాక్ లాగా కూడా తినేసేయచ్చు. సరిపడా కారం నేను కొద్దిగా వేస్తున్నాను, మరి ఘాటుగా చేయట్లేదు. ఒక 1/2 స్పూన్ ఇంగువ వేసుకున్నాను నేను తీసుకున్న క్వాంటిటీకి. ఇంగువ వద్దు అనుకున్న వాళ్ళు వెల్లుల్లి పొడి వేసుకోవచ్చు. ఇంకా ఏమన్నా మీ దగ్గర స్పైసెస్ ఏమన్నా ఉంటే ఆ పొడులు కూడా వేసుకోవచ్చు. ఇవి బాగా అటు ఇటు కలుపుకొని రెడీ అయిపోయినట్టే మనకి. కలుపుకుంటే ఇవి ఇలాగ వేయించుకొని మనకి కావాల్సిన స్పైసెస్ అన్నీ వేసుకున్న తర్వాత 4-5 రోజులు ఏమాత్రం చెడు వాసన రాకుండా ఉంటుంది. ఇంకా 1-2 రోజులు కూడా జాగ్రత్త చేసుకుంటే కనుక ఉంటాయి. ఇది మనకి ఎక్కడికైనా తీసుకెళ్ళడానికి కూడా ఒక డబ్బాలో చాలా అనువుగా ఉంటుంది. చాలా సులభంగా చేసుకోవచ్చు. మీరు ఒకసారి తప్పకుండా చేసి చూడండి. మీ అభిప్రాయాన్ని చెప్పండి. మరొక రెసిపీతో త్వరలో కలుస్తాను. ధన్యవాదాలు.